మా ఇద్దరు కౌన్సిలర్లు కూడా దళిత ముద్దు బిడ్డలు, దళిత రత్నాలు, మరి ఉమా సత్యలింగం గారు, మరి మామిడి వెంకటేశం గారు, మరి 2వ వార్డు నుంచి మామిడి వెంకటేశం గారు, 3వ వార్డు నుంచి ఉమా సత్యలింగం గారు ఎన్నుకోబడ్డాము. మరి ఈరోజు వాళ్ళు దళిత రత్నాలుగా మాకు కనిపిస్తున్నారు. మరి మా దళితులను కూడా ఇప్పటికీ అందరినీ కలిసికట్టుగా మాతోనే ఉండి మాకే అన్నట్టుగా ఉండే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ 5 ఏళ్ళు మరి కౌన్సిలర్గా పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళా రిజర్వేషన్ ఉంటే కూడా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు చేసి ఇద్దరిట్లలో వాళ్ళని ఒక వైస్ చైర్మన్గా ఉండాలని మేము దళిత వర్గాల నుంచి కోరుకుంటున్నాము. పట్టణ అంబేద్కర్ సంఘం పెద్దలందరికీ, అధ్యక్ష కార్యదర్శి సంఘ పెద్దలందరికీ ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరి 3వ వార్డు కౌన్సిలర్ బైరం ఉమా సత్యలింగం గారు, నాతోటి సంఘ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో వెన్నుదన్నులు ఉండి ఈ యొక్క పరిపాలన సక్సెస్ఫుల్ కావడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా మన దళిత జాతి బిడ్డలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ అయినమంటే మీ అందరి యొక్క అభిమానము, సపోర్ట్తోనే ఈ లాస్ట్ వరకు చివరి వరకు ఇంత సక్సెస్ఫుల్ అయినవని నేను తెలియజేసుకుంటున్నాను. 3వ వార్డు ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారం. మమ్మల్ని ప్రోత్సహించి మీ యొక్క అభిమానంతో, మీ యొక్క ఆధ్వర్యంతో మమ్మల్ని గెలిపించినందుకు సంతోషంగా ఉంది. మరోసారి అవకాశం వస్తే మీ ప్రోత్సాహంతో మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన దళిత ముద్దు బిడ్డలు 2వ వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేశం గారు మరియు 3వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి బైరం ఉమా సత్యలింగం గారు ఇద్దరు ఎస్సీ రిజర్వేషన్లో 2020 జనవరి 27వ తారీఖున మున్సిపల్ పురపాలక సంఘంలో ఇద్దరు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలన మా అందరికీ పరిపాలన అందించి మా వెనుక వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఇద్దరి కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఈరోజు వారికి వీడ్కోలు సమావేశం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. రేపు మరియు ఏ రిజర్వేషన్లు వచ్చినా ఏదొచ్చినా వారిని ఆ భగవంతుడు మంచిగా ఆశీర్వదించి ఇంకా ఉన్నత పదవులకు వారిని చూసేలా చూడాలని మా అంబేద్కర్ గారిని మరియు బాబు జగజ్జీవన్ రావు గారిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.